ఫ్రెండ్స్, టుడే రెసిపీ బీన్స్ పల్లెము పప్పు సాంబార్లోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది. దానికి మొదట నేను 1/4 కిలో బీన్స్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత వాటరు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము కనీసము ఒక 10 నిమిషాలన్నా మనము ఈ బీన్స్ని ఉడికించుకోవాలి. ఇలా మనము 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకు అప్పుడు చూస్తేనే తెలుస్తుంది బీన్స్ ఉడికిందా లేదా అని. ఉడకకపోతే ఇంకా కొంతసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి. బీన్స్ని చల్లారి పెట్టుకొని స్ట్రెయిన్ అన్నా చేసుకోవాలి. లేకపోతే మనము వాటర్నంతా ఇలా పిండేసుకోవాలి. వాటర్ ఉంటే బాగుండదు. పాన్ పెట్టుకొని పళ్ళానికి తిరగవాత కోసము ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగాలి, అంటే హీట్ కావాలి. ఇలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎప్పుడు చిటపటలాడాలి. చిటపటలాడితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆవాలు పచ్చిగా ఉంటే బాగుండదు. ఇలా ఆవాలు ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకొని తర్వాత దీనికి పల్యానికి ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకుంటేనే పల్యాలకి దేనికన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4-5 తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే ఆనియన్స్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి బీన్స్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బీన్స్ వేసుకొని కొద్దిసేపు, మనము ఎక్కువసేపు లేదు, ఊరికే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే మనకు సరిపోతుంది. కారం ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి పల్లానికి నేను పల్లీలు ఉంటాయి కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. అదే వేయించుకున్న పల్లీల పొడిని ఇప్పుడు వేసుకొని అంతా మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్ట్ అయినటువంటి బీన్స్ పల్లెము రెడీ ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి పక్కన నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ బీన్స్ పల్లెము అన్నంతో పాటు సాంబార్ కానీ, పప్పు కానీ, రసం కానీ చేసుకుంటాం కదా, దాంతోపాటు ఈ బీన్స్ పల్లెము సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నామంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.